ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అసెంబ్లీలోకి నీళ్లు ప్రవేశించడంపై విచారణ మొదలైంది. అసెంబ్లీలో జగన్ ఛాంబర్లోకి నిన్న కురిసిన వర్షానికి నీళ్లు ప్రవేశించాయి లోపలికి. అయితే నీళ్లు ఎక్కడి నుంచి ప్రవేశించాయనే విషయంపై ఆరా తీశారు. ఏసీ పైప్ లైన్ ఎవరో కోసేశారు, దానివల్లే వర్షపు నీరు లోపలికి వెళ్ళి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. కోసేసిన పైప్ లైన్ కూడా మనం దృశ్యాల్లో చూస్తూ ఉన్నాం. ఏసీ పైప్ల ద్వారానే జగన్ ఛాంబర్లోకి నీళ్లు వెళ్ళినట్టుగా భావిస్తున్నారు. అయితే ఎవరు ఈ పనికి పాల్పడ్డారు అనే విషయంపైన ఆరా తీస్తున్నారు. అసెంబ్లీలో వర్షపు నీరు లీక్ వెనుక కుట్ర ఉందని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అసెంబ్లీ స్లాబ్ ఎక్కడ లీక్ కాలేదని నిర్ధారించుకున్నారు. ఏసీ పైపులు కోసేసినట్టు అధికారులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఆ కోసేసిన ఏసీ పైప్ల ద్వారానే వర్షపు నీరు జగన్ ఛాంబర్లోకి ప్రవేశించిందని అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపైన విచారణ చేస్తున్నారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్చేయటానికే ఎవరైనా ఈ కుట్రకు పాల్పడి ఉంటారా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ప్రస్తుతం ఈ ఏసీ ఏదైతే వర్షపు నీరు లీకేజ్ వ్యవహారాన్ని ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం సిఆర్డీ అధికారులతో వీటి ఎల్ఎన్టీ సంస్థకు సంబంధించిన ప్రతినిధులతో కూడా భేటీ అయ్యారు. ఆయన ఒక విధంగా ఆగ్రహానికి ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. పైపులోంచి నీళ్లు లీక్ అవటం ఏంటి, ఈ విధంగా ప్రతిపక్షాలు వచ్చి ఆందోళన చేయడం ఏంటి అన్న అంశాల మీద కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా కొంత సమాచారం తెలుస్తుంది. ఇదే అంశం మీద వెంటనే విచారణ జరిపి అసలు విషయం ఏంటో బయటికి తిరిగి చెప్పాలని కూడా ఆయన ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఆదేశాలతో రంగంలో దిగిన ఇటు సిఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ తో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు కూడా కొద్దిసేపు క్రితం ఇక్కడికి వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అట్లాగే ఎల్ఎన్టీ సంస్థ, అట్లాగే షాపూర్జీ పొలంజీ సంస్థ, ఇతర ఇంజనీర్లందరినీ కూడా పైకి తీసుకెళ్లి అసలు నీరు ఎక్కడి నుంచి లీక్ అయిందన్న తోటి నుంచి కూడా వాళ్ళు పరిశీలించడం జరిగింది. ఈ పరిశీలనలోనే ఈ వ్యవహారంలో కొంత కుట్రకోణం దాగుందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. కుట్రకోణం అంటే ప్రధానంగా ఎవరో ఉద్దేశపూర్వకంగానే అసెంబ్లీ పైభాగంలోకి ఎక్కి ఏదైతే జగన్ ఛాంబర్ లోకి ఏసీ పైపులు వెళ్లే ఆ ఏసీ వైర్లను తీసుకువెళ్లే 20 mm పైపును ఉద్దేశపూర్వకంగా హ్యాక్సా బ్లేడ్ తో కట్ చేసినట్టుగా, అది కూడా వర్షం వచ్చే ముందు కట్ చేసినట్టుగానే కొంత ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు. సిఆర్డీ అధికారులు కానీ ఇతర పోలీసు ఉన్నతాధికారులు కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ 20 mm పైపును కోసేసి ఉన్న దృశ్యాలు కూడా గుర్తించారు. ఆ కోసేసి ఉన్న 20 mm పైపు నుంచే ఇంత పెద్ద ఎత్తున వర్షపు నీరంతా కూడా సరిగ్గా జగన్ ఉన్న ఛాంబర్ లోకి వచ్చి జగన్ సీట్ ఏదైతే ఉందో ఆ సీటు మీదకి వర్షపు నీరంతా కూడా వచ్చింది. జగన్ సీట్ పక్కనే ఉన్న లైట్లలో వచ్చి కూడా అదే వర్షపు నీరు కిందికి వచ్చింది అనేది ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఈ పైపు కోసింది ఎవరు అనే దాని మీద ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఒక కుట్ర కోణంలో కావాలనే అసెంబ్లీని, సచివాలయ భవనాల నిర్మాణాలను తప్పుపట్టే విధంగా, ప్రజల్లోకి తప్పుడు భావనలు తీసుకెళ్లే విధంగా కావాలని ఒక కుట్ర ప్రకారం పైపులను కోసేశారు అనేది ఇది ఒక ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసిన పనిగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కాబట్టి దీన్ని ఒక సీరియస్ గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం కూడా సిఐడి అధికారులతో ఈ ఘటన పైన విచారణ జరిపించాలని నిర్ణయించింది. కొద్దిసేపటి క్రితమే సిఐడి ఎస్పీతో పాటు ఇతర అధికారులంతా కూడా ఏపీ అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావుతో కొద్దిసేపటి క్రితం నుంచి సిఐడి అధికారులు భేటీ అయ్యారు. సిఐడి విచారణకు ఆదేశించే అవకాశం మరి కాసేపట్లోనే కనిపిస్తోంది. ఈ కుట్ర కోణాన్ని ఛేదించే అవకాశం కూడా కనిపిస్తోంది. ఎవరు చేసుంటారు అన్న దాని మీదే ఇప్పుడు ప్రధానంగా ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది. రైట్ అశోక్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోకి వర్షపు నీళ్లు ప్రవేశించిన విషయంపై ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. సిఐడి చేత ఈ విషయంపై విచారణ చేయించాలి అని ప్రభుత్వం భావిస్తోంది. ఎవరో కావాలనే పైప్ని కోసేయటం మూలంగానే వర్షపు నీరు జగన్ ఛాంబర్లోకి ప్రవేశించిందని నిర్ధారించుకున్నారు అధికారులు. అయితే ఎవరు ఈ పైప్ లైన్ని కోసేశారు అనే విషయంపై ఆరా తీస్తున్నారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్చేయటానికే కుట్రతోనే ఎవరో ఈ పనికి పాల్పడి ఉంటారు అని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం స్పీకర్ కోడెల శివప్రసాదరావు అక్కడ ఎక్కడి నుంచి అయితే నీళ్లు అసెంబ్లీలోకి ప్రవేశించాయో, జగన్ ఛాంబర్లోకి ప్రవేశించాయో అక్కడ దృశ్యాలను ఆయన పరిశీలిస్తున్నారు. ఆ వివరాలు మనం చూస్తున్నాం. మనకి రెండో బాక్స్లో కూడా కనిపిస్తోంది పైప్ లైన్ని కోసేసిన దృశ్యాలు. వాటర్ పైప్ లైన్ని, అలా ఏసీ పైప్ లైన్ని కూడా ఎవరో దుండగులు కోసేయటం మూలంగానే వర్షపు నీరు బయటకు వెళ్లాల్సింది పోయి నేరుగా పైప్ లైన్లో నుంచి అసెంబ్లీ భవనాల్లోకి ప్రవేశించింది. జగన్ ఛాంబర్లో వర్షపు నీరు పరవటానికి, వర్షపు నీళ్లు ప్రవేశించడానికి కారణం దుండగులు చేసిన ఈ పనే అని అనుమానిస్తున్నారు. సిఐడి చేత సాధ్యమైనంత త్వరగా
విచారణ జరిపించి వివరాలు బయట పెట్టించాలని ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఉంది. కోసేసిన పైప్ లైన్ని జిరాక్స్ కాపీలను ఫోటోలను స్పీకర్ మీడియాకి చూపిస్తున్నారు. ఎవరో కావాలని ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు అని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కుట్ర వెనుక ఎవరు ఉన్నారనే విషయంపైన సిఐడితో విచారణ జరిపించి బయట పెట్టాలి అని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. చంద్రబాబు నాయుడు కూడా చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కవర్ చేయాలి. యూ షుడ్ కవర్ దట్ యాంగిల్. రండి ఇటు రండి అందరూ. This is the copper pipe, sir. PVC pipe, sir. This is కింద ఏసీ ఉంది సార్. కింద ఏసీలు టెంపరేచర్ ఆన్ ఆఫ్ కంట్రోల్ కి ఈ పైప్ ద్వారా కేబుల్ వెళ్తుంది సార్. కేబుల్ ఇస్ గోయింగ్ లైక్ దిస్ సార్. ఇట్ ఈస్ గోయింగ్ టు సీలింగ్ రూమ్ సార్. ఏసీ యూనిట్ పోతుంది సార్. ఇక వైర్ ఉంటుంది సార్. ఇక్కడ ఏమైందంటే కట్ అయింది సార్ చిన్నది. ఈ కాపర్ సార్, కాపర్ ఏసీ ఇన్లెట్ అవుట్లెట్ అవుట్డోర్ యూనిట్ నుంచి ఏసీ ఎయిర్ పోతుంది లోపలికి, బయటికి హాట్ ఎయిర్ వస్తుంది సార్, లోపలికి కూల్ ఎయిర్ పోతుంది. ఈ రోడ్డు ట్యూబ్ అయ్యి సార్. ఇదేమో టెంపరేచర్ కంట్రోల్ కి వైర్ కేబుల్ పీవీసీ పెడుతున్నాము. పీవీసీ పైప్ లో కింద రిమోట్ తోటి మనం ఆపరేట్ చేస్తాం సార్. అయితే ఏమైందంటే సార్ ఇక్కడ ఎవరో బై మిస్టేక్ కట్ అయింది సార్. ఇక్కడ కట్ చేశారు సార్. సంథింగ్ హ్యాపెండ్ సార్. ఇప్పుడు ఏమైందంటే ఫ్లడ్ వాటర్ వచ్చి ఈ లెవెల్ దాకా అయింది సార్. ఫ్లడ్ పోయేటప్పుడు ఈ లెవెల్ దాకా ఇదే రైజ్ అవుతుంది సార్ వాటర్. ఈ రైజ్ అయ్యేదానికి దీనికన్నా తక్కువలో కట్ అయ్యేదానికి ఇక్కడ నుంచి వాటర్ ఎంటర్ అయింది. యాక్చువల్గా ఫ్లడ్ వాటర్ ఈ లెవెల్ దాకా ఉంది సార్. ఒక 5 నిమిషాల నుండి కిందకు పోతుంది. ఆటోమేటిక్గా దీనికన్నా కింద దిగిద్ది అనమాట. కానీ దీని ఈ లెవెల్లో ఉండేదానికి వాటర్ ఇక్కడ వాటర్ పోయి ఆ ఏసీలో ఫాల్ సీలింగ్లో పోయి అక్కడ డ్యామేజ్ అయింది. అది సార్ జరిగింది ఇష్యూ. ఆ పైప్ లైన్ ద్వారా లోపలికి వెళ్తాయి. పెద్ద పైప్ లైన్ ద్వారా ఓకే పైప్ సార్. ఇది ఓపెన్ అయ్యింది కదా. సింపుల్ ఎయిర్ కండిషన్ సంబంధించి ఎయిర్ కండిషన్ సంబంధించి ఎంట్రీ ఎగ్జిట్ ఎగ్జాస్ట్ ఇది ఎంట్రీ ఇది కూల్ ఎయిర్. దాని తర్వాత ఏసీ కంట్రోల్స్కి కమ్యూనికేషన్ లైన్ ఇది కిందకి మామూలుగా వెళ్ళిపోద్ది. కింద నుంచి ఆపరేట్ చేస్తారు. డ్రైనేజ్ వాటర్ పెడతాం కదా నీళ్ళు వెళ్ళిపోవడానికి, ఇది ఆ నీళ్ళు పోవడానికి. ఇది మామూలుగా నీళ్ళు ఎక్కువ వచ్చినాయి అనుకోండి, ఇక్కడ దాకా వచ్చేసి డ్రైన్ ఒకటి వెళ్ళిపోతాయి బయటికి. ఇక్కడ ఏమైందంటే అంతవరకు ఇది వెళ్ళిపోవడానికి కొంత టైం పట్టుద్ది. ఏం చేశారంటే మిస్చీఫ్ హ్యాస్ టు బి ఎంక్వైర్డ్ నౌ. ఈ పైప్ ఇక్కడ కట్ చేశారు. ఇది దిస్ ఇస్ ద పాయింట్. జాయింట్ కనపడుతుంది ఇది అనమాట. ఇది పైపు ఇక్కడ కట్ చేశారు. ఇక్కడ కట్ చేశారు. ఇక్కడ కట్ చేసినందువల్ల నీళ్లు ఇటు పోయే నీళ్లు దాంట్లోకి ఎక్కి దాంట్లో కిందకి వెళ్ళినాయి. ఈ నీళ్లు కట్ చేసిన బెజ్జంలో నుంచి కిందకి వెళ్ళిపోయింది. ఫాల్ సీలింగ్ రూమ్ లోకి అక్కడ నుంచి లీక్ అవుతాయి కిందకి. గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఏం ఎఫెక్ట్ కాలేదండి దీనివల్ల. డైరెక్ట్లీ ఇట్ హస్ గాన్ టు ఫస్ట్ ఫ్లోర్. ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి ఫస్ట్ ఫ్లోర్ ఎఫెక్ట్ కాకుండా గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయింది దీంతో నీళ్లు. దిస్ ఈస్ వాట్ హ్యాపెండ్. ఇంకేమైనా కావాలా డీటెయిల్స్ మీకు ఎక్కడ? అది కింద మాట్లాడతాను. ఇప్పుడు ఇక్కడేం కావాలా మీకు? విజువల్స్ లో డీటెయిల్స్ ఏమైనా కావాలా? విజువల్స్ లో పెద్ద వర్షం పడింది కదా, టెక్నికల్ గా చూడాల్సి చూసారు కదా తెలుగుకు. ఒక నిమిషం ఉండండి అందరూ. చూసారా? చూశాను సార్. ఇది ఇక్కడే మాట్లాడేసాడు. ఓకే, స్పాట్ లో ఉన్నాం కదా. అందరూ ఈ పైప్ కింద పైపులు పగిలిపోతాయి. పైప్ మళ్ళీ డ్యామేజ్ ఏసీ పైప్స్. పైపుల మీద ఎక్కబాకండి అమ్మా, పైపుల మీద ఎక్కొద్దు.
అసెంబ్లీ ఇనాగరేట్ చేసి 3 పరిపాలన ప్లీజ్ మీరందరూ రండి, తొందర ఏం లేదు, రండి అందరూ ప్లీజ్ బీ కంఫర్టబుల్. అందరూ వచ్చినా మొదలు పెడదాం. వాళ్ళు రెడీగా లేరు. ఇప్పుడు పరిపాలనా భవన సముదాయంలో 6th బ్లాక్ ఈజ్ అసెంబ్లీ, కౌన్సిల్, అసెంబ్లీ అడ్మినిస్ట్రేటివ్, మినిస్టర్స్ ఛాంబర్స్, అసెంబ్లీ స్టాఫ్, వీటన్నిటికీ ఉన్న భవనం ఇది. 4 నెలలైంది ప్రారంభం చేసి. దీంట్లో అసెంబ్లీ సెషన్ జరిగింది, స్పెషల్ సెషన్ కూడా జరిగింది. దీంతోపాటు అసెంబ్లీ నడిచే కాలంలోనే పెద్ద వర్షం కూడా పడింది ఇక్కడ, పెద్ద వర్షం పడింది ఇక్కడ. తర్వాత కూడా 3 వర్షాలు పడ్డాయి. కానీ నిన్న పడ్డ వర్షానికి ఇక్కడ ఈ రూఫ్ నుండి గ్రౌండ్ ఫ్లోర్లోకి, అక్కడ ప్రతిపక్ష నాయకుడు రూమ్ ఉంటుంది, దాని పక్కన వాళ్ళ పేషి ఉంటుంది, అతనికి సంబంధించిన కార్యాలయాలు అక్కడ ఉంటే వరుస 3, 2 ఉన్నాయి రూమ్స్. దాంట్లోకి నీళ్లు వెళ్ళినాయి. దానికి చాలా విమర్శలు, చాలా కామెంట్స్ వచ్చినాయి. భవంతి నిర్మాణం బాగలేదని, శ్రద్ధ తీసుకోవట్లేదు మెయింటెనెన్స్లోనని చాలా చాలా మాట్లాడారు. శాసనసభ్యులు కొంతమంది వచ్చి ధర్నా చేశారు. మామూలుగా అసెంబ్లీ నడవని రోజుల్లో శాసనసభ్యులు మాత్రమే వస్తారు ఇక్కడికి, శాసన మండలి సభ్యులు వస్తారు, అధికారులు వస్తారు, మిగతా ఎవరిని రానివ్వం జనరల్గా. దట్స్ ఏ రూల్ బుక్లో రూల్. మేము తర్వాత జరిగిన దానికి రాత్రి ఎమర్జెన్సీగా ఏం చేశారంటే, అక్కడ పైప్ లైన్ కట్ అయితే దానికి ప్లాస్టర్ అయ్యి అంటించేసి దానికి మళ్ళీ నీళ్లు పోకుండా జాగ్రత్త తీసుకున్నారు. బట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్, ఇన్వెస్టిగేషన్ తర్వాత ఈ పైప్ లైను ఎవరో కావాలని కట్ చేసినట్టుగా వచ్చింది. పైప్ లైన్ కావాలి కట్ చేసినందువల్ల వచ్చింది. దానివల్ల ఈ కట్ చేసినందువల్ల మామూలుగా రెయిన్ వాటర్ డ్రైనేజ్ నుంచి కిందకి వెళ్ళిపోవాలా. లెవెల్ పెరిగినందువల్ల ఆ డ్రైనేజ్లోంచి వెళ్ళే నీళ్లతో పాటు ఈ కట్ చేసిన ఈ పాయింట్లోంచి కూడా కిందకి వెళ్ళినాయి, ఇక్కడ నుంచి కూడా. దాన్ని చిలవలు పొలవలు చేసి లేనిది ఉన్నట్టు చెప్పి, ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవట్లేదు, భవనాలు నాసిరకం అని చెప్పి చేశారు. నేనేమంటానంటే, నేనే రాజకీయం మాట్లాడను. ఐ వాంట్ టు నో ది ఫ్యాక్ట్స్. ఏ విధంగా మిస్చీఫ్ జరిగితే కల్ప్రిట్ ఎవడో బయటికి రావాలి. ఎందుకంటే క్లియర్గా ఇది ఏ రూపంలో కట్ అవుద్దండి, ఏ రూపంలో కట్ అవుద్ది? ఎవరైనా దాని జోలికి పోకపోతే కట్ అయ్యే అవకాశం ఎక్కడ దానికి? కాబట్టి వెంటనే నేను సమాజం, ప్రభుత్వం షుడ్ నో ది ఫ్యాక్ట్స్. వెంటనే సిఐడి ఎంక్వైరీ చేస్తున్నాను. అదేవిధంగా మనకి సీసీ కెమెరాస్ ఉన్నాయి, లేదా ఇంకో కొన్ని ఇన్వెస్టిగేటివ్ మెథడ్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా FSL ఫారెన్సిక్ సైన్సెస్ వాళ్ళ ల్యాబొరేటరీ వాళ్ళకు కూడా దీన్ని లోతుగా పరిశీలించమని, పరిశోధించమని, వాస్తవాలు తేల్చమని కూడా నేను చర్య తీసుకుంటున్నాను. దీనికన్నా మించి ఎవరికైనా ఏదైనా వివరాలు కావాలంటే నా దగ్గర రావచ్చు. బట్ ఈ లేని ఉన్నట్టు చెప్పడం, అనవసర ప్రాధాన్యత చేయడం కరెక్ట్ కాదు. దీనికి ఎవరు బాధ్యత, ఎందుకు చేశారు, ఎలా చేశారు, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో తేలుతాయి. వెంటనే సిఐడికి ఈ ఇన్వెస్టిగేషన్ అప్పచెప్తున్నాను. నేను ఐ సెడ్ ఐ విల్ నాట్ కామెంట్ ఎనీథింగ్. నార్మల్ కోర్సులో ఈ సర్ఫేస్ మొత్తం చూడండి, స్లాబ్, కొన్ని వేల అడుగుల స్లాబ్ ఉంది. ఎక్కడ ఏ పైపుకి ఎక్కడ గాయం తగలకుండా, కోత లేకుండా దీనికి ఒక్కదానికే ఇంత కట్టేట్టు వచ్చింది. కైండ్లీ ఎగ్జామిన్. ఎందుకు వచ్చింది? ఎవరో ఉండాలా, ఎవరు వాళ్ళు, ఎందుకు చేశారు, ఏ కారణం చేత చేశారు, విల్ ఇన్వెస్టిగేట్. లేదు, ఎందుకంటే ఈ పైపు ఫస్ట్ ఫ్లోర్ కిందకి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తుంది. అంటే దాంట్లో వచ్చిన నీళ్లు గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తాయి, ఫస్ట్ ఫ్లోర్లో ఆగవు. సో దట్ ఈజ్ ఇట్. ఇంకా ఏమైనా మీకు వివరాలు కావాలంటే చెప్పండి. యూఆర్ మిస్టేకెన్. అలా ఏసీ పైపులకి వీటికి ఇది సంబంధం లేదమ్మా.
స్టామ్ వాటర్ అంటే రెయిన్ వాటర్ ఇక్కడ ఫిలప్ అవుద్ది, మనం వాటర్ పెడతాం కదా, ఈ పెద్ద పైపు నుంచి వెళ్ళిపోద్ది. ఇది కట్ చేసినందువల్ల ఆ లెవెల్కి వచ్చిన తర్వాత ఆ నీళ్ళు దీంట్లో నుంచి కూడా వెళ్ళినాయి, ఎలాంగ్ విత్ డ్రైనేజ్ పైప్. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. అంటే ఇప్పుడు కట్ చేసింది మాక్సిమం మెయింటెనెన్స్ అంతా అసెంబ్లీ అంతా మీ చేతిలో ఉంటుంది, ఇక్కడ సెక్యూరిటీ పూర్తిగా అంటే ఇక్కడ ఉన్నోళ్ళే చేశారేమో, అదే అడుగుతున్నారు. నేను ఎవరు అందుకనే ఇన్వెస్టిగేషన్ విల్ రివీల్ ది ఫ్యాక్ట్స్. దట్స్ వాట్ వీ వాంట్ కదా. సార్ ఇక్కడంటే కట్ చేశారని చెప్తున్నా, మరి సచివాలయంలో నేను ఇవన్నీ నాకు సంబంధం లేదు, నా అసెంబ్లీ సంగతి నేను దీని వరకే చేస్తున్నా. నేను ఆ ఛాంబర్లోకి వెళ్ళినాయి, ఆ పక్క ఛాంబర్లోకి వెళ్ళినాయి, వాళ్ళ కాంప్లెక్స్లోకి వెళ్ళినాయి. లేవు లేవు నేను చెప్తున్నాను కదా, ఐఎమ్ ది అథారిటీ. ఆఫ్టర్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ఐఎమ్ టెలింగ్ ది ఫ్యాక్ట్స్, బట్ బిఫోర్ ఫిక్సింగ్ సంబడి వీ వాంట్ ఏ డీటెయిల్డ్ ఎంక్వైరీ అండ్ FSL ఆల్సో, దెన్ ఓన్లీ ఐ విల్ కామెంట్. ఓకే, ఇది మీరు చూస్తున్నారు, ఇది ఏమనిపిస్తుంది మీకు? నిన్న స్టాఫ్ ఇక్కడ ఏదో వర్క్ కోసం నేను వర్క్ చేశారని చెప్తున్నారు. నో, వై డూ కామెంట్? లెట్ ఇస్ ఇన్వెస్టిగేట్ చేద్దామంటున్నా. ఓన్లీ అసెంబ్లీ బిల్డింగ్ వరకే సిఐడి ఎంక్వైరీ కదా సార్, అంటే సచివాలయం కూడా నేను వాటర్ నో సి, ఒక యాక్సిడెంట్, ఒక మిస్చీఫ్, ఒక ఈవెంట్ ఇక్కడ జరిగింది కాబట్టి దీని మీద నేను వేస్తున్నా స్పీకర్గా. థ్యాంక్ యూ. జగన్ ఛాంబర్లోకి నీళ్లు ఎలా ప్రవేశించాయి అనే విషయం పైన సాంకేతిక నిపుణుల దగ్గర నుంచి వివరాలు తీసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి పరిశీలించారు స్పీకర్ కోడెల శివప్రసాదరావు. మొత్తం వివరాలను అందజేశారు. ఎవరో కావాలనే ఏసీ పైప్ని కోసేయడంతోనే అక్కడ నుంచి నేరుగా వర్షపు నీరు జగన్ ఛాంబర్లోకి ప్రవేశించిందని చెప్తున్నారు. కోసేసిన పైప్ లైన్ చూస్తున్నాం, ఎక్కడ కూడా అన్ని పైప్ లైన్లు కరెక్ట్గా ఉన్నాయి, కానీ ఇక్కడ మాత్రమే కోసేశారు అంటే ఏదో కుట్ర దాగి ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. విచారణ జరిపిన తర్వాత ఎవరు ఈ పనికి పాల్పడ్డారనే విషయం పైన పూర్తి వివరాలు అందజేస్తామని చెప్తున్నారు. రాత్రి కురిసిన వర్షానికి వర్షపు నీరు జగన్ ఛాంబర్లోకి ప్రవేశించింది. దీంతో అలజడి మొదలైంది. నిర్మాణ పనులు నాసిరకంగా ఉన్నాయి, మెయింటెనెన్స్ సరిగా లేదు అనే విషయాలపై దుమ్మెత్తి పోశారు. అయితే వర్షపు నీరు ప్రవేశించడానికి వీల్లేదు, కానీ నీళ్లు ఎలా ప్రవేశించాయనే విషయం పైన ప్రభుత్వం చాలా సీరియస్ అయింది. వెంటనే విచారణకు ఆదేశించింది. టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అక్కడికి వెళ్ళి పరిశీలించిన తర్వాత పైప్ లైన్ ఎవరో కోసేయటం మూలంగానే అక్కడ వాటర్ లెవెల్ పెరిగిన తర్వాత బయటికి వెళ్ళే అవుట్ఫ్లో కంటే అక్కడ ఇన్ఫ్లో పెరగటం మూలంగానే కోసేసిన పైప్లో నుంచి జగన్ ఛాంబర్లోకి ఏసీ పైప్ ద్వారా నీళ్లు ప్రవేశించాయనే విషయాన్ని తేల్చారు. అయితే సిఐడి విచారణ జరిపిన తర్వాత ఎవరి పనికి పాల్పడ్డారు, ఎవరి కుట్రకి పాల్పడ్డారనే పూర్తి వివరాలు తెలుస్తాయని స్పీకర్ కోడెల అంటున్నారు.